చిన్న చిన్న గాయాలైనప్పుడు నిర్లక్ష్యంగా ఉంటున్నారా? ఏం కాదులే అని అలాగే వదిలేస్తున్నారా? ఇలా చేస్తే రక్తస్రావం, వాపు, నొప్పి, ఇన్ఫెక్షన్లు వంటివి రావచ్చు. రోజువారీ జీవితంలో చిన్న గాయాలు సహజమే అయినా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి. గాయం తగిలిన వెంటనే మొదట ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు చూసేయండి. గాయాన్ని వెంటనే నేరుగా చేతులతో తాకకూడదు. శుభ్రమైన నీటితో కడగాలి. ట్యాప్ నుంచి వాటర్ అయితే ఇంకా మేలు. రక్తంలోని కణాలు గాయాన్ని నయం చేసే ప్రయత్నం చేస్తాయి. ఈ సమయంలో మీరు మురికి చేతులతో ఆ గాయాన్ని తాకితే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్ని గాయాలు బయటకు కనిపించవు, కానీ అక్కడ వాపు కనిపిస్తుంది. అలా వాపు ఉన్న చోట ఐస్ ప్యాక్ ను వస్త్రంలో చుట్టి 10 నిమిషాల పాటు పెట్టడం మంచిది. ఇది నొప్పితో పాటు వాపును కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది. కాలిన గాయాలైనప్పుడు చర్మంపై బుడగల్లా వచ్చే వాటిని పగలగొట్టడం వంటివి చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ వూండ్ కేర్లో చూస్తే కనుక మెయిన్గా అంటే వేరియస్ రకాలు, చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట ఈ వూండ్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏరియాని బట్టి నాన్ స్పెసిఫిక్ ఏరియాలో వచ్చిందా లేదంటే ఇంపార్టెంట్ ఏరియాలో వచ్చిందా. నాన్ స్పెసిఫిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా లిమ్స్లో మేజర్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఏదన్నా లేని చోట, ఆర్ టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ ఇలాంటి చోట, లేదంటే ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ దగ్గర కానీ లేదంటే ఇంకెక్కడైనా అదర్ ఆర్గాన్స్ దగ్గరలో కానీ దెబ్బ తగిలితే ఏంటంటే బయటికి తక్కువ నోటీస్ అవుతుంది, బట్ లోపల డ్యామేజ్ అనేది ఎక్కువ జరగవచ్చు అనమాట. సో అందుకని ఏరియాని బట్టి, దెన్ తర్వాత నేచర్ ఆఫ్ ఇంజరీని బట్టి, అలాగే టైప్ ఆఫ్ ది ఇంజరీని బట్టి కూడా, వెదర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చిన్న మనం మామూలు రొటీన్గా చూస్తూ ఉంటాం. ఇంట్లో కూడాను స్మాల్ దెబ్బలు జరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి మొదలుకొని టైప్ ఆఫ్ దెబ్బలు అంటే ఎక్స్టెన్సివ్ క్రష్ ఇంజురీస్ కానించి అదర్ టైప్స్ ఆఫ్ ఇంజురీస్. ఇంకోటి నేచర్ టైప్ అయిపోయినాక వాట్ ఆర్ ది ఆబ్వియస్ అసలు మనకు అక్కడ క్యారెక్టరిస్టిక్స్ అది దాన్ని బట్టి అనమాట. ఏ విధంగా అంటే ఓపెన్ టైపా, క్లోజ్డ్ టైపా. ఓపెన్ టైప్ అంటే ఏంటంటే మనకి స్కిన్ బ్రేక్ అయితే దాన్ని ఓపెన్ టైప్ ఆఫ్ వూండ్ అంటాం అనమాట. వెరాస్ క్లోజ్డ్ టైప్ అంటే మనకి టిపికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డోర్లో క్రష్ అవుతుంది అనమాట ఎక్కడైనా, బట్ బ్లంట్గా ఇది కమిలిపోతుంది, దాన్ని క్లోజ్డ్ ఇంజురీ అనొచ్చు. లేదన్నా ఏదైనా గట్టిగా తగలొచ్చు, దాన్ని క్లోజ్డ్ ఇంజురీ. సో ఈ విధంగా రకరకాల ఫ్యాక్టర్స్ని బట్టి చూసి దాన్ని వూండ్ కేర్ డిపెండ్ అవుతుంది అనమాట. టు స్టార్ట్ విత్ సింపుల్గా మనకి హోమ్గా అనమాట. హోమ్తో మొదలయ్యేది చాలా కామన్గా జరిగేది ఏంటంటే ఒకటి కాలిన గాయాలు ఒకటండి. ఈ గాయాలు అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ చేయవలసింది ఏంటంటే చాలామంది తెలియక ఏదన్నో పసుపు అవన్నీ పెడతా ఉంటారు. వాటికంటే మోర్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఆ ఏరియాని కొంచెం క్లీన్ చేయాలన్నమాట. మనం రన్నింగ్ ట్యాప్ వాటర్ ఇస్ ద బెస్ట్ సోర్స్ అండి, రన్నింగ్ ట్యాప్ వాటర్. ఇంకా కొంతమంది ఏంటంటే తెలియక ఏంటంటే కోల్డ్ వాటర్ తోటి వేడిగా ఉంది కదా అని కోల్డ్ వాటర్ పెడతా ఉంటాం. కోల్డ్ వాటర్ కూడా మంచిది కాదండి. కోల్డ్ వాటర్ ఏం చేస్తుందంటే అక్కడ ఆ బ్లడ్ వెసల్స్ని బాగా కన్స్ట్రిక్ట్ చేసేసి బాగా ఇబ్బంది పెడుతుంది అనమాట. గాయాలు చిన్నవే అయితే ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. కానీ గాయం లోతుగా అనిపిస్తున్నా, రక్తస్రావం అధికంగా అవుతున్నా వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. పెద్ద గాయం అయితే ఇంటి దగ్గర చికిత్స ఏమాత్రం మంచిది కాదు. వెరాజ్ చిన్న గాయాలకి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. క్లీన్ చేసుకుని ఆ తర్వాత డ్రై అయినాక యాంటీసెప్టిక్లు చాలామంది ఇళ్లలో మీకు బర్నాలనే ఉండే ఉంటుంది, అది కూడా ఉన్నది యాంటీసెప్టిక్. లేదంటే సిల్వర్ సల్ఫాడైజిన్ అని కానీ లేదంటే మెగా హీలింగ్ క్రీమ్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి. ఈ థిన్ లేయర్స్లో అప్లై చేసుకుంటే చక్కగా ఫ్యూ డేస్లో తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కమిలినప్పుడు ఏంటంటే ఇనీషియల్గా జరిగేది ఒక 3 రెస్పాన్సెస్. ఫేజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనమాట, వాసోడైలటేషన్ అని ఇలాంటి కొన్ని రకాలు ఉంటాయి అనమాట. వీటిల్లో ఫస్ట్ మనం తగలంగానే కొంచెం ఆ ఏరియాని కొంచెం గట్టిగా కాసేపు ప్రెస్ చేసి పెట్టుకుంటే ఆ ఇన్ఫ్లమేటరీ ఫేజ్ని ఆ వాసోడైలటేషన్ ఫేజ్ని అనేది సిగ్నిఫికెంట్గా మనం కట్ డౌన్ చేసేయచ్చు. ఇది వన్ ఆఫ్ ది రిలేటివ్లీ రీసెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఉంటుంది కానీ అందరికీ తెలియకపోవచ్చు అనమాట. సో ఇది క్రష్ అయినప్పుడు కొంచెం గట్టిగా కాసేపు ప్రెస్ చేసి పెట్టుకోవటం ఇలాంటివి చేయాలన్నమాట. అలాగే ఏదైనా చిన్న బ్లీడింగ్ ఏదైనా వచ్చినాయి అనుకోండి, బ్లీడింగ్ వస్తా అంటే అలా కాసేపు ప్రెస్ చేసి పెట్టుకోవచ్చు, బట్ కాసేపు బాగా ఎక్కువగా వస్తా అంటే. లేదు అంటే కనుక ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కట్ అయినప్పుడు అంటే ఓపెన్ టైప్ ఇంజురీస్ వచ్చినప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగానే ట్యాప్ వాటర్ దగ్గర వాష్ చేసుకోవటం. కుదిరితే ఏదైనా కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద కానీ చిన్న ఏదైనా తగిలితే కనుక సోప్ అండ్ వాటర్ ఇస్ ద బెస్ట్ అనమాట. సోప్ అండ్ వాటర్ 2-3 టైమ్స్ అవసరమైతే వాష్ చేసుకోవాలి. ఆ కంటామినేషన్స్ ఇవన్నీ తగ్గిపోతాయి అనమాట. ఈ విధంగా చేస్తే చిన్న ఇంజురీస్కి మనం హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు కూడా, మన చిన్న హోమ్ రెమెడీస్ అవి ఇవన్నీ సరిపోతాయి.